ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మనం ఇప్పుడు రాబోయేటటువంటి వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చవితిని మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. అసలు ఆ వినాయక చవితిని ఏ విధంగా జరుపుకోవాలి, ఆ రోజు గణపతిని ఏ విధంగా ఉపాసించాలి అనేటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భాద్రపద శుద్ధ చవితిని మనము వినాయక చవితిగా ఆ రోజు వినాయకుడిని పూజిస్తాము. ఆ రోజు చేయవలసినటువంటి విధులు ఏంటంటే, ఆ రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని తెల్ల నువ్వులతో ఆ రోజు స్నానం చేయాలి. ఆ తర్వాత స్నానము అంతా కూడా అయిపోయిన తర్వాత పూజాగదిలో ఇంటిలో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ పూజాగదిలో వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. ఆ వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మనము ఆ రోజు ముఖ్యంగా స్వర్ణ గణపతి కానీ లేదా రజత గణపతి అంటే వెండి ప్రతిమతో చేసినటువంటి గణపతిని కానీ లేదా మృత్తికతో చేసినటువంటి అంటే పుట్టమట్టితో చేసినటువంటి గణపతిని కానీ మనము ఆ రోజు ఆరాధించాలి. ఈ మూడిట్లలో ఎవరి శక్త్యానుసారము వాళ్ళు బంగారంతో చేసినటువంటి ప్రతిమ కానీ, వెండితో ప్రతిమ చేసినటువంటి ప్రతిమ కానీ, తర్వాత మృత్తికతో చేసినటువంటి ప్రతిమ కానీ, గణపతి ప్రతిమ కానీ ఆ రోజు మనము సిద్ధం చేసుకోవాలి. గణపతిని చేసేటటువంటి విధానంలో కూడా ఈ యొక్క ప్రతిమలు ఏ విధంగా ఉండాలి అంటే, మనకు గణపతి ఉపనిషత్తులోని అథర్వ వేదంలో ఉన్నటువంటి గణపతి ఉపనిషత్తులో గణపతి యొక్క రూపం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం జవరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాంబరః అని మనకు గణపతి ఉపనిషత్తులో కనబడుతుంది. అంటే గణపతిని ఏ విధంగా ఆ ప్రతిమను చేసుకోవాలి అంటే, ఏకదంతం ఒక దంతంతో ఉన్నటువంటి గణపతిని, ఏకదంతం చతుర్హస్తం 4 హస్తాలతో ఉన్నటువంటి రూపాన్ని, ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం పాశము అంకుశము ధరించినటువంటి హస్తాల్లో అవి ధరించినటువంటి వినాయకుణ్ణి, అట్లాగే అభయముద్ర వరదముద్ర ఉన్నటువంటి గణపతిని ఆ రోజు పూజించాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. అందుకని ఈ యొక్క గణపతి ఉపనిషత్తులు కూడా ఆ విధంగా గణపతిని వేదంలో చెప్పినటువంటి మాట కాబట్టి, వేదమే ప్రామాణికం కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి రూపాన్ని ఆ రోజు మనము గణపతిని ఆరాధించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అట్లాగే అందులోనే మళ్ళీ రక్తవాససం రక్తపుష్పై సుపూజితం అని అంటే గణపతికి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలు, ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు ప్రీతి కాబట్టి ఆ గణపతిని పూజించే క్రమంలో మనము ఆ ఎరుపు వస్త్రాలతోని ఎరుపు పుష్పాలతోని గణపతికి ఆ రోజు మనము అర్చన చేయాలి. అయితే ముందుగా ఏం చేయాలి, అలాంటి గణపతిని మనం ఆ విధంగా ఆ ఆయుధాలతో ఆ రూపంలో ఉన్నటువంటి గణపతిని మనము ప్రతిమను తయారు చేసుకున్న తర్వాత ఆ రోజు ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఆ రోజు వరసిద్ధి వినాయక స్వామిని పూజిస్తున్నట్లుగా వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపతర పూజాం గరిష్యే అని ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత కలశార్చన చేసి ఆ తర్వాత గణపతికి వరసిద్ధి వినాయక స్వామికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ, ఆ ధ్యానము ఆవాహనము మొదలుకొని షోడశోపచార పూజా విధానం అంతా కూడా ఆ విధంగా మనము ఆ రోజు గణపతిని షోడశోపచార విధానంగా అర్చించుకోవాలి. అందులో భాగంగా మధ్యలో మనకు షోడశోపచార పూజలో ఏకవింశతి పత్ర పూజ అని ఆ రోజు ప్రత్యేకంగా చేస్తాం. మనం అంటే 21 రకాల పత్రాలతో ఆ రోజు గణపతిని అర్చిస్తాము. తర్వాత గణపతికి సింధూరం అంటే ప్రీతి కాబట్టి ఆ సింధూరంతో అర్చన చేయడము, అట్లాగే అష్టోత్తర నామార్చన, తర్వాత దూర్వాలతోని గణపతికి దూర్వా కూడా ఇష్టం కాబట్టి గరిక ఇష్టం కాబట్టి గరికతో అర్చన, ఇవన్నీ కూడా ఆ యొక్క పుష్పార్చనలో భాగంగా వీటన్నిటితో గణపతికి అర్చించిన తర్వాత ధూపం దీపం నైవేద్యం తాంబూలము హారతి మంత్రపుష్పం ఈ విధంగా షోడశోపచార పూజా విధానం అంతా కూడా ఆ రోజు మనము
పూర్తి చేసుకోవాలి. అందులో భాగంగా గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు. సాధారణంగా కుడుములు, ఉండ్రాళ్ళు చాలా మందికి తెలుస్తాయి, కానీ మోదకాల విషయం వచ్చేసరికి కొంతమందికి మాత్రమే అలవాటు ఉంటాయి. మనము గణపతి నామాల్లో కూడా మోదక ప్రియాయ నమః అని చెప్పేసి మనము చెప్తూ ఉంటాము. కాబట్టి సమర్పించుకొని, అంటే కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఈ మూడు కూడా గణపతికి ప్రీతి కాబట్టి ఆ విధంగా గణపతి పూజలోనే నైవేద్యం అప్పుడు ఇవన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత గణపతికి హారతి, మంత్రపుష్పము, ప్రదక్షిణ, ఈ యొక్క వ్రతకల్పం అంతా కూడా, ఈ విధానం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క వినాయకుడి యొక్క మాహాత్మ్యము కథ రూపంలో మనం వినాలన్నమాట. అంటే అక్షతలు చేతిలో పట్టుకొని గణపతి యొక్క మాహాత్మ్యం అంతా కూడా వినాలి. అక్షతలు చేతిలో పట్టుకున్న తర్వాత ముందుగా ఏంటంటే ఆ కథలోనే విఘ్నాధిపత్యం గురించి మనము తెలుసుకుందాము. విఘ్నాధిపత్యం అంటే ఒకనాడు కైలాసంలో విఘ్నాధిపత్యము ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి క్రమంలో శివుడు కుమారస్వామికి, వినాయకుడికి పోటీ పెడతాడు. అంటే ఎవరైతే ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అన్ని నదులలో ముందుగా వెళ్ళి స్నానం చేసి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్లకు ఈ యొక్క విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్పేసి ఆ యొక్క శివుడు చెప్పగా, అప్పుడు కుమారస్వామి మయూర వాహనం మీద భూలోకానికి బయలుదేరుతాడు. తర్వాత గణపతి కూడా మూషిక వాహనం మీద బయలుదేరుదామని చెప్పేసి అనుకునేప్పుడు గణపతికి ఆలోచన వస్తుంది, ఈ భారీ శరీరంతో నేను భూలోకానికి వెళ్ళి అన్ని నదుల్లో కుమారస్వామి కంటే ముందుగానే స్నానం చేసి రావడము అసాధ్యం, కాబట్టి దీనికి ఏదైనా ఒక మార్గం సూచించండి అని చెప్పేసి అప్పుడు ఇక తండ్రి అయినటువంటి శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు ఆ యొక్క శివుడు చెప్తాడు, ఎవరైతే నారాయణ మంత్రము 3 సార్లు జపిస్తారో వాళ్ళకి యొక్క భూలోకంలో సమస్త నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి శివుడు చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క గణపతి ఆ విషయాన్ని తెలుసుకొని నారాయణ మంత్రం జపిస్తూ తన తల్లిదండ్రులైనటువంటి శివుడికి, పార్వతీ అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడనమాట. ప్రదక్షిణ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ కింద భూలోకంలో ఆ కుమారస్వామి ఏ నదిలో అయితే స్నానం చేసి బయటికి వస్తాడో ఆ బయటకు రాగానే ఈ యొక్క గణపతి కూడా అక్కడ ముందుగానే స్నానం చేసి అక్కడ సిద్ధంగా ఉన్నట్టు కుమారస్వామికి కనిపిస్తూ ఉంటాడు. ప్రతి చోట కూడా అట్లాగే జరుగుతుంది. అలా అన్ని నదుల్లో అట్లా అయిపోయిన తర్వాత కుమారస్వామి తన యొక్క అజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆ గణపతి అక్కడ తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ఇంత ఫలితం వస్తుంది, కాబట్టి నేను అజ్ఞానంతో ఇక్కడికి వచ్చి ఈ నదులలో స్నానం చేయడము నా యొక్క అజ్ఞానానికి సంకేతం అని చెప్పేసి తన తప్పును తెలుసుకొని కైలాసానికి వచ్చిన తర్వాత విఘ్నాధిపత్యం అంతా కూడా గణపతికే ఇవ్వమని చెప్పేసి అప్పుడు ఆ యొక్క కుమారస్వామి చెప్పడం జరుగుతుంది. విఘ్నాధిపత్యం అంతా కూడా గణపతికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దేవతలంతా కూడా గణపతిని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి అవ్వడము, ఆ రోజు దేవతలంతా కూడా ప్రీతి చెంది గణపతిని పూజ చేస్తూ ఉంటారు. వినాయక చవితి నాడు విఘ్నాధిపత్యం వచ్చినటువంటి రోజున. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు దేవతలంతా కూడా గణపతికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడ గణపతికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవన్నీ కూడా గణపతికి సమర్పిస్తారు. ఆ గణపతి వారిని అనుగ్రహిస్తాడు, ఆ పదార్థాలన్నీ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత గణపతి ఆ పదార్థాలన్నీ కూడా తీసుకునేటటువంటి క్రమంలో భుక్త ఆయాసంతో ఉండడంతో చంద్రుడు చూసి ఆ యొక్క వినాయకుడిని చూసి నవ్వుతాడు. ఆ నవ్వడంతో వినాయకుడికి కోపం వచ్చి, ఎవరి మదాంధ, నన్ను ఈ విధంగా చూసి నవ్వావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు కలుగుతాయని చెప్పేసి ఆ యొక్క చంద్రుడిని శపిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు ఆ శాపాన్ని పొందుతాడు. తర్వాత ఒక తామర పువ్వులో వెళ్ళి దాక్కుంటాడు. చంద్రుడు కనపడకుండా ఉంటాడు. అప్పుడు ఈ యొక్క దేవతలంతా కూడా అనుకుంటారన్నమాట, బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు, స్వామి, చంద్రుడు లేక ఔషధి గుణాలన్నీ కూడా చెట్లకు, వృక్షాలకు రాక వృక్షాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, కాబట్టి చంద్రుడిని ఎలాగోలా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మదేవుని ప్రార్థిస్తే అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు దీనికి మార్గం సూచించాలి అంటే మళ్ళీ మీరంతా కూడా కలిసి ఆ యొక్క చంద్రునితోనే వినాయక వ్రతాన్ని చేయిస్తే అప్పుడు ఆ గణపతి అనుగ్రహంతోనే మళ్ళీ యొక్క శాపం విమోచనం అవుతుందని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తే మళ్ళీ యొక్క దేవతలంతా కూడా కలిసి చంద్రుడిని ఒప్పించి చంద్రునితోని వినాయక వ్రతాన్ని చేయిస్తారు. చేయించిన తర్వాత అప్పుడు గణపతి ప్రత్యక్షమై అప్పుడు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి చంద్రుడిని అడగగా అప్పుడు చంద్రుడు చెప్తాడు, స్వామి, నేను అపరాధంతో, మదాంధంతో, అహంకారంతో నేను ఆ విధంగా నవ్వడం వల్ల నాకు మీరు శాపం పెట్టారు, కాబట్టి ఆ యొక్క శాపము విమోచనం చేయండి అని చెప్పేసి కోరిక రూపంగా అడగడం చేత అప్పుడు ఆ యొక్క వినాయకుడు శాప విమోచనం చేసి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఎవరైతే నిన్ను చూడకుండా ఉండలేరు కాబట్టి భాద్రపద శుద్ధ విధియ నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చతుర్థి రోజు చంద్రుడిని చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పేసి అప్పుడు శాప విమోచనము ఆ యొక్క చంద్రునికి చేయడం జరుగుతుంది. ఆ విధంగా చంద్రుడి యొక్క శాప విమోచనము ఇవన్నీ కూడా ఆ యొక్క
వినాయకుడు అనుగ్రహిస్తాడు, చంద్రుడిని అనుగ్రహిస్తాడు. అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇందులోనే మళ్ళీ ఇంకో కథ శమంతకోపాఖ్యానం. అంటే సత్రాజిత్తు అనేటువంటి మహారాజు సూర్య ఉపాసకుడు. సూర్య భగవాను మెప్పించి ఒకసారి అతడు ఒక మణిని పొందుతాడు. ఆ మణి ప్రతిరోజు కూడా ఒక 8 బారుల బంగారం ఇస్తుందన్నమాట. అయితే ఆ మణి అధర్మంగా ఉన్నటువంటి ఆ యొక్క సత్రాజిత్తు దగ్గర కాకుండా ఎవరైనా ధర్మంగా ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఒకసారి సత్రాజిత్తును ఆ యొక్క మణి అడిగితే అప్పుడు సత్రాజిత్తు దానికి నిరాకరిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేసేది లేక వెళ్ళిపోతాడు. తర్వాత ఒకసారి ఆ యొక్క సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ యొక్క మణిని మెడలో వేసుకుని వేటకని చెప్పేసి వెళ్తాడు. వేటకు వెళ్ళడంతో ఆ యొక్క వేటకు వెళ్ళేటటువంటి గుర్రం మీద వేటకు వెళ్తాడు. తర్వాత అక్కడే అడవిలో ఉన్నటువంటి ఒక సింహము ఆ యొక్క మెడలో ఉన్నటువంటి ఆ మణిని చూసి అదొక మాంసం ముద్ద అనుకొని చెప్పేసి ఆ ప్రసేనుడిపై పడి ఆ గుర్రాన్ని చంపి ప్రసేనుడిని కూడా చంపి ఆ సింహం ఆ మణిని తీసుకుంటుంది. అదే దారిలో అక్కడే వెళ్తున్నటువంటి ఆ యొక్క జాంబవంతుడు తర్వాత ఆ యొక్క సింహాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ మణిని చూసి ఆ మణి తీసుకుందామని చెప్పేసి సింహంతో పోరాడి సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని జాంబవంతుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇదంతా కూడా జరిగినటువంటిది 2-3 రోజుల తర్వాత ఈ విషయం అంతా కూడా శ్రీకృష్ణుడు సత్రాజిత్తు దాకా వెళ్తుంది. సత్రాజిత్తు దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకుంటాడు సత్రాజిత్తు, అప్పుడు కృష్ణుడి యొక్క మణిని అడిగినప్పుడు నేను ఇవ్వకపోవడం వల్ల ఈ కృష్ణుడే నా యొక్క తమ్ముని ప్రసేనజిత్తును చంపి ఉంటాడని చెప్పేసి అందరికీ కూడా చాటింపు వేయిస్తాడు. ఈ విషయం కృష్ణుడి దాకా వస్తుంది. కృష్ణుడు అనుకుంటాడు అసలు నాపై ఇట్లా నీలాపనింద ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకుంటే అప్పుడు తన దివ్య దృష్టితో అనుకుంటాడు, నేను వినాయక చవితి రోజు చంద్రుడిని పాలల్లో చూడడం వల్ల నాకు ఈ విధమైనటువంటి నీలాపనింద కలిగిందని చెప్పేసి శ్రీకృష్ణుడు అనుకొని మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకుందామని చెప్పేసి ఆ సింహము గుర్రము చనిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశానికి ప్రసేనజిత్తు చనిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశానికి కృష్ణుడు తన పరివారంతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గుర్రము సింహం చనిపోయి ఉంటాయి. అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క భల్లూకము అడుగుజాడలతోని ఆ జాంబవంతుడి యొక్క అడుగుజాడలు పట్టుకొని శ్రీకృష్ణుడు తన పరివారంతో వెళ్తాడు. ఆ అడుగుజాడలన్నీ కూడా ఒక గుహ దాకా వెళ్తాయి. ఆ గుహలో ఒక లోపల ఒక ఉయ్యాలలో జాంబవంతుడి యొక్క కుమారుడికి ఒక మణి జాంబవంతుడు ఇస్తాడు. ఆ లోపల ఆ గుహలో ఉంటాడు. తర్వాత కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరివారం అంతా కూడా బయటే ఉంటుంది. కృష్ణుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మణిని తీసుకుందామని చెప్పేసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఉయ్యాలు ఊపుతున్నటువంటి దాది ఆమె చూసి ఒక తేజస్సును చూసి బాగా అరుస్తుంది అన్నమాట. ఆ అరవడంతోనే ఆ జాంబవంతుడు బయటికి వచ్చి కృష్ణుడితోని యుద్ధానికి దిగుతాడు. ఆ మణిని తీసుకుపోవడానికి దొంగిలించడానికి అని చెప్పేసి వచ్చాడని కృష్ణుడు యుద్ధానికి దిగుతాడు. అందులో ఆ లోపల గుహలోనే ఒక 28 రోజులు ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతుంది. అంత యుద్ధం జరిగిన తర్వాత జాంబవంతుడు అలసిపోతాడు. కృష్ణుడికి మాత్రం అలసట రాదు. అప్పుడు జాంబవంతుడికి తెలుస్తుంది త్రేతాయుగంలో ఇన్ని రోజులు యుద్ధం చేసి అలసిపోకుండా ఉండడం అంటే అది కేవలము రాముడి వల్లనే అవుతుంది. కాబట్టి ఆ రాముడే శ్రీకృష్ణుడు అని చెప్పేసి తన యొక్క మహాత్మ్యాన్ని రాముడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని అతడే కృష్ణుడిలాగా జన్మించాడని చెప్పేసి జాంబవంతుడు అనుకున్న తర్వాత, స్వామి మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను, అప్పుడు త్రేతాయుగంలో మీతోని నాకు ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పేసి కోరిక కలిగినప్పుడు మీరు ఆ వచ్చేటటువంటి ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుందని చెప్పడము, అది ఈ విధంగా జరగడం, నన్ను ఈ విధంగా అనుగ్రహించారని చెప్పేసి జాంబవంతుడు చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత మణిని శ్రీకృష్ణుడికి ఇచ్చేసి తన కూతురైనటువంటి జాంబవంతుని కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క విషయం అంతా కూడా సత్రాజిత్తుకు తెలుస్తుంది. తన తప్పు కూడా సత్రాజిత్తు తెలుసుకుని శ్రీకృష్ణుడిపై అనవసరంగా నీలాపనింద పడింది, నేనే వేశానని చెప్పేసి అపరాధాన్ని తెలుసుకొని శ్రీకృష్ణుడికి తన కూతురైనటువంటి సత్యభామను కూడా ఇచ్చి శ్రీకృష్ణుడికి వివాహం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క వినాయక మహాత్మ్యంలో ఈ యొక్క చంద్రుడిని చూడడం ద్వారా వచ్చేటటువంటి నీలాపనింద, ఆ నీలాపనిందలు పోగొట్టుకోవడానికి మనము భాద్రపద శుద్ధ విధియ నాడే ఈ యొక్క చంద్రుడిని చూడడం చేత వినాయక చవితి రోజు చూసినా కూడా ఈ యొక్క దోషం ఉండకుండా ఉండడము. అట్లాగే ఈ వినాయక చవితి రోజు ఈ విధంగా మనము గణపతిని అర్చించుకున్న తర్వాత, విధి విధానంగా శాస్త్రోక్తంగా అర్చించుకున్న తర్వాత ఈ కథ వినాయక మహాత్మ్యం కథ ఏదైతే ఉందో ఆ కథ అంతా కూడా విని అక్షతలు గణపతి దగ్గర ఉంచి ఆ యొక్క అక్షతలు శిరస్సుపై వేసుకుంటే కనుక చంద్రుడిని చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పేసేటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు శాస్త్రంలో తెలుస్తున్నాయన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా వినాయక మహాత్మ్యాన్ని, వినాయక చతుర్థి రోజు వినాయకుడిని ఆ విధంగా పూజించుకొని శాస్త్ర విధిగా, ఎందుకంటే ఇప్పుడు బయట ఉండేటటువంటి పరిస్థితులలో వికృతమైనటువంటి గణపతి రూపాలన్నీ కూడా మనము బయట పెడుతున్నారు, పూజించుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. వైపరీత్యాలు కూడా, ప్రకృతి వైపరీత్యాలు జరగడము, చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా విపరీత ఫలితాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి శాస్త్రంలో మనము గణపతిని ఏ విధంగా అర్చించుకోవాలో, ఏ విధంగా గణపతి రూపాన్ని తయారు చేసుకోవాలో ఆ విధంగా మాత్రమే చేసి
గణపతిని పూజిస్తేనే మనకు గణపతి అనుగ్రహం ఉంటుంది తప్ప మిగతా ఏ రకంగా చేసినా కూడా మనకు గణపతి అనుగ్రహం ఉండదు. అందులో మళ్ళీ కొంతమంది అడుగుతుంటారు, వినాయక చవితి రోజు మనము గణపతిని ఏ రోజు పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి? ఇందులో శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనకు సాధారణంగా సూర్యోదయము వినాయక చవితి రోజు అంటే రేపు మనం చూసినట్లయితే 27వ తారీఖు ఆగస్టు 27, 2025 ఈ రోజున ఉదయము 6:05 హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సూర్యోదయం 6:05 అవుతుంది. మనకు రోజు కూడా 15 ముహూర్తాలు ఉంటాయి అన్నమాట. ఒక ముహూర్తానికి 48 నిమిషాల ప్రమాణం ఉంటుంది. అట్లా ఈ యొక్క సూర్యోదయం నుంచి మనకు ఆ మధ్యాహ్న కాలంలో అంటే సుమారుగా 11:42 నుండి 12:30 వరకు ఆ సమయంలో వినాయకుడిని పూజిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో పెట్టుకోవాలి. మళ్ళీ అందులో దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలం ఇలాంటివి ఏవి కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి కేవలం మనము ఒక అనుమానంతోనే చేసుకుంటున్నాం తప్ప గణపతికి అంటే మనం నిత్యం దేవతార్చన ఏ విధంగా చేసుకుంటామో అప్పుడు ఆ సమయం దేవతార్చన చేసేటప్పుడు మనము దుర్ముహూర్తం ఉందా, వర్జ్యం ఉందా ఇవన్నీ ఏం చూడట్లేదు. రాహుకాలం, యమగండం, కులికా కాలం ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ వినాయక చవితి రోజు కూడా అంతే. గణపతిని పెట్టుకునేటటువంటి సమయము ఇది ప్రధానంగా ఉండేటటువంటి సమయం. ఆ సమయంలో పెట్టుకుంటే చాలా విశేషము. ఒకవేళ ఆ సమయానికి కుదరనటువంటి పక్షంలో కనీసము మధ్యాహ్నం లోపు అంటే 12:30 లోపుగా ఆ యొక్క వినాయకుడిని తమకు తోచిన విధంగా ఆ సమయాన్ని కుదుర్చుకొని ఆ లోపు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించుకొని, ముఖ్యంగా అన్నిటికంటే కూడా భక్తి ప్రధానం. మనం ఏ సమయంలో పెట్టినా కూడా ఆ సమయంలో గణపతిని ఆ రోజు విశేషంగా అర్చించుకొని చేయడం అనేది ముఖ్యం. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా కేవలము మనము చేసుకునేటటువంటి వాటికి అంటే వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, అన్నప్రాసన, నామకరణం ఇలాంటివి ఏవైతే కార్యక్రమాలు మన గురించి మనం చేసుకుంటామో వాటికి మాత్రమే దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలాలు అన్నీ చూసుకోవాలి తప్ప అందులో రాహుకాలం కూడా ఈ మధ్యలో మన తెలుగు ప్రాంతాల వాళ్ళు చాలా మంది పాటిస్తున్నారు. కానీ రాహుకాలం మన ప్రాంతంలో పాటించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం దుర్ముహూర్తము, వర్జ్యం మాత్రమే చూసుకోవాలి. రాహుకాలము తమిళ ప్రాంతీయులు మాత్రమే చూసేటటువంటి అలవాటు ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ఎవరికి కూడా రాహుకాలం ఇవన్నీ అవసరం లేదు. కేవలం దుర్ముహూర్తం, వర్జ్యం మాత్రమే, అవి కూడా మనకు చేసేటటువంటి వాటికి మాత్రమే చూసుకోవాలి. ఈ యొక్క వినాయక చవితి నాడు మాత్రము అలాంటివి ఏవి కూడా ఉండవు. కాబట్టి ఆ సమయంలో మనము వినాయకుని ప్రతిష్ఠించుకొని భక్తిపూర్వకంగా, ముఖ్యంగా భక్తి అనేదే ప్రధానం. భవానీ శంకరౌ వందే శ్రద్ధ విశ్వాస రూపిణౌ అని చెప్పేసి శివపార్వతుల్ని మనం ఉద్దేశించి చెప్తాం. అంటే భవానీ శంకరులు అంటే ఎవరో కాదు, శ్రద్ధ విశ్వాసమే భవానీ శంకరులు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ శ్రద్ధ విశ్వాసం అంటే నమ్మకం, భగవంతుని మీద నమ్మకం ఉండి భగవంతుడి యొక్క పూజ చేసేటటువంటిప్పుడు ఆ సమయంలో శ్రద్ధతో చేయడం మాత్రమే ముఖ్యం తప్ప ఇవన్నీ చూసుకుంటే మనకు అసలైనటువంటి ఆ యొక్క పూజా విధానంలో చాలా లోపాలు ఏర్పడతాయి. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఆ సమయంలో మీకు తోచిన విధంగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలుకొని ఆ 12:30 ప్రాంతంలో మీకు కుదిరినటువంటి సమయంలో ముఖ్యంగా 12:30 లోపు వినాయకుని ప్రతిష్ఠించుకొని ఆ విధంగా పూజించుకొని సత్ఫలితాలు పొందండి. అందులో ఈ గణపతికి అర్చించే విధానంలో కూడా గణపతికి సింధూరం అంటే చాలా ప్రీతి కాబట్టి సింధూరంతో అర్చించడము. తర్వాత ఈ ఏకవింశతి పత్ర పూజ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అందులో తులసి కూడా వస్తుంది. మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా గణపతికి తులసి పెట్టకూడదు, తులసి నిషిద్ధం. అట్లా గణపతికి ఆ ఒక్కరోజు మాత్రం తులసితో అర్చన చేయడం అనేది మాత్రం ఈ 21 పత్రాల్లో తులసి కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా గణపతిని సువర్ణంతో కానీ, వెండితో కానీ, మృత్తికతో, పుట్టమట్టితో కానీ గణపతి ప్రతిమను చేసుకొని ఈ విధంగా వ్రతకల్పంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక బ్రాహ్మణుని నియమించుకొని, వేద పండితుని నియమించుకొని ఆ విధంగా షోడశోపచార పూజా విధానంతో గణపతిని అర్చించుకొని ఈ యొక్క కథంతా కూడా వింటే గనక ఆ రోజు ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా అందరికీ కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల మనకు సకల కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా మనకు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆటంకాలన్నీ కూడా, విఘ్నాలన్నీ కూడా తీసేటటువంటి విఘ్న నాయకుడు గణపతి. కాబట్టి ఆ రోజు ఇలా పూజించడం వల్ల శాస్త్రవిధిగా తప్పకుండా అందరికీ కూడా గణపతి అనుగ్రహం వస్తుంది. కాబట్టి ఆ విధానంగా అందరూ చేసి గణపతి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వస్తి.